అగ్రరాజ్యం అమెరికాలోని మాన్హాటన్ లో ట్విన్ టవర్స్ గా పిలుచుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఉగ్రవాదులు క్షణాల్లో కూల్చేశారు. అమెరికాకు కీలకమైన 4 భవనాలను కూల్చివేయడం ద్వారా కోలుకోలేని దెబ్బ కొట్టాలని అల్ ఖైదా ఉగ్రవాదులు భావించారు. ఖలీద్ షేక్ మహమ్మద్ కువైట్ పాకిస్తానీ ఇంజనీర్ విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని భవనాలపై దాళ్లకు పాల్పడాలన్న సలహాను ఇతనే లాడెన్ కు ఇచ్చారని చెబుతున్నారు. ఆ కుట్ర ప్రణాళికను అమలు చేసేందుకు కొందరు హైజాకర్లను నియమించుకొని శిక్షణ కూడా ఇచ్చాడని సమాచారం. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో న్యూయార్క్ నగరంలోని ట్విన్ టవర్స్ పై అమెరికాలో 4 చోట్ల విమానాలతో దాడి చేసేందుకు తిరుగులేని ప్రణాళికలు రచించారు. అనుకున్న ప్రకారం 2001 సెప్టెంబర్ 11న దాడి చేసి అల్ ఖైదా మారణ హోమాన్ని సృష్టించింది. పథకంలో భాగంగా మొదట 4 విమానాలను హైజాక్ చేశారు. 19 మంది ఉగ్రవాదులు 4 జట్లుగా విడిపోయి భవనాలపై విమానాలతో దాళ్లకు పాల్పడ్డారు. ఆనాడు కుప్పకూలిన ట్విన్ టవర్స్ ప్రదేశంలోనే విమానంలోంచి ఉగ్రవాదులు ప్రయాణికులు ఆ భవన శిథిలాల్లోనే మృతి చెందారు. కూలిన భవనాల కింద మొత్తం 2763 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 3వ విమానం పెంటగాన్ లో అమెరికా రక్షణ కార్యాలయంలో ఓ భవంతిని ఢీకొట్టింది. ఆపై వైట్ హౌస్ లక్ష్యంగా సాగిన 4వ విమానం సోమర్సెట్ కౌంటీలోని ఓ మైదానంలో కుప్పకూలింది. గంటల వ్యవధిలోనే జరిగిన ఈ మారణ హోమంలో మొత్తం 2996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25,000 మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. అగ్రరాజ్యం అమెరికాకు అదో తీరని విషాదం. ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఎదిగిన అమెరికా దేశ చరిత్రలో ఇది ఓ రక్తమోడిన పేజీగా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఘటన జరిగి దాదాపు 23 ఏళ్లు కావస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో 9/11 దాడులకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 11, 2001 దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలీద్ షేక్ మహమ్మద్ అనే ఉగ్రవాదితో పాటు అతని 2 సహచరులు దాడి తామే చేసినట్టు నేరాన్ని అంగీకరించారు. క్యూబాలోని గ్వాంటనామో బేలో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న ఈ నిందితులు ఇప్పుడు ప్రభుత్వానికి సరెండర్ అయ్యేందుకు ముందుకు వచ్చారు. కాగా వారు నేరాన్ని అంగీకరించింది మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకేనని అధికారులు చెబుతున్నారు. నేరం అంగీకరించిన నేపథ్యంలో జీవిత ఖైదు కోసం ఒక అభ్యర్థించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. ఎలాగో వారు చావుకు సిద్ధపడే ఈ ఘోరానికి తెగబట్టారు. క్షమార్హం కాని నేరానికి పాల్పడ్డారు. అయితే గడిచిన 2 దశాబ్దాలు వారికి జీవితంపై విరక్తి కలిగేలా శిక్షలు అనుభవించారు. ఇప్పుడు వారికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారి ఒకరు వెల్లడించారు. ఏది ఏమైనా అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రచర్యగా చెబుతున్న ఈ దాళ్లు ప్రపంచాన్నే విస్మయానికి గురిచేశాయి. ఈ పరిణామం పశ్చిమాసియా దేశాల స్థితినే మార్చేసింది. అమెరికా సైతం అనేక విషయాల్లో కీలక మార్పులు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విమానాల దాడి అనంతరం రెచ్చిపోయిన అమెరికా నాటో దళాల సాయంతో ఉగ్రవాదులు తలదాచుకున్న ఆఫ్ఘాన్ సరిహద్దులపై ప్రతీకార దాళ్లు మొదలుపెట్టింది. తాలిబాన్లను గద్దదించిన అమెరికా ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికి హమీద్ కర్జాయిను దేశాధ్యక్షుడిగా నియమించింది. దేశ పాలన రక్షణను తన చేతుల్లోకి తీసుకుంది. 20 ఏళ్ల పాటు ఉగ్రవాదులు ఏరువేతకు సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే పునఃనిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం బిలియన్ల కొద్ది డాలర్లను మంచినీళ్ళ ఖర్చు చేసింది. అనేక పరిణామాల తర్వాత అమెరికా అక్కడి నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అక్కడ మళ్లీ తాలిబాన్లు వచ్చి చేరారు. దాంతో అమెరికా సేనలు పలాయనం చిత్తగించక తప్పలేదు. ఇదే సమయంలో పాకిస్తాన్లోని అబోటాబాద్ గ్రామంలో అత్యంత గోప్యంగా తలదాచుకున్న ఒసామా బిన్ లాడెన్ ను 2011 మే 2న అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి. అయితే పాక్లోనే ఆశ్రయం పొందుతున్న ఇతర అల్ ఖైదా నేతలను గాని తాలిబాన్లను గాని అంతమొందించలేకపోయారు అన్న విమర్శ అమెరికా ఎదుర్కొంది. ప్రస్తుతానికి వస్తే 2001 సెప్టెంబర్ 11 దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక ఉగ్రవాది ఖలీద్ షేక్ మహమ్మద్ తన నేరాన్ని ఒప్పుకునేందుకు అంగీకరించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను మాత్రం పెంటగాన్ బహిర్గతం చేయలేదు. అయితే నిందితుల సుదీర్ఘకాలంగా మరణశిక్ష ముప్పును తప్పించాలని కోరుతున్నట్లు సమాచారం. మరణశిక్ష డిమాండ్ చేయకుండా ఉండేందుకు ప్రాసిక్యూషన్ అంగీకరించడంతో దానికి బదులుగా నిందితులు నేరాంగీకారానికి ఒప్పుకున్నారని అమెరికా వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఇందుకు అమెరికా అంగీకరించిన తర్వాతే తప్పును ఒప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వారికి జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారి ఒకరు వెల్లడించారు. అయితే నేరాంగీకార ఒప్పందానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. బాధితుల కుటుంబాలకు ప్రాసిక్యూటర్లు పంపిన లేఖ ద్వారా ఈ ఒప్పందం తొలిసారి బహిర్గతమైందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వీలైనంత త్వరగా ఈ వ్యవహారం మిలిటరీ కోర్టు ముందుకు రానుందని సమాచారం. నేరాన్ని అంగీకరించిన ఖలీద్ షేక్ మహమ్మద్ దాడి సమయంలో అమెరికాలోనే ఇంజనీరింగ్ చదువుకున్నారు. 2003 మార్చిలో హస్వావీతో కలిసి మహమ్మద్ పోలీసులకు పట్టుబడ్డాడు.
విమానాలను హైజాక్ చేయాలని అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కు మహ్మద్ చెప్పాడని, ఆ తర్వాత కొంతమంది హైజాకర్లను రిక్రూట్ చేసుకుని వారికి శిక్షణ ఇవ్వడంలో మహ్మద్ సహాయం చేశారని ప్రాసిక్యూటర్లు వాదించారు. అయితే తమ అదుపులో ఉన్న ఖాలిద్ ను అత్యంత కఠినమైన విధానాల్లో పోలీసులు విచారించారు. 183 సార్లు వాటర్ బోర్డింగ్ స్టిమ్యులేటెడ్ డ్రౌనింగ్ అనే ప్రక్రియను వాడారు. ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఈ విధానంలో ఎంతటి కరుడు గట్టిన నేరస్తుడైనా నేరం చేస్తే మాత్రం ఒప్పుకుని తీరుతారు. అయితే ఆ తర్వాత ఈ ప్రక్రియను అమెరికా నిషేధించింది. మొహమ్మద్తో సహా 5 వ్యక్తుల నేరాంగీకార ఒప్పంద అపీల్ను గత సంవత్సరం సెప్టెంబర్లో తిరస్కరించింది. నిందితులు పెట్టుకున్న అపీల్లో తమను ఏకాంతంగా నిర్బంధించకూడదని, మానసిక చికిత్సను అనుమతించాలని అధ్యక్షుడి నుంచి హామీని కోరినట్లు సమాచారం. అయితే ఈ విషయాలేవి బయటకు రాలేదు. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందం గురించి బుధవారమే అధ్యక్ష కార్యాలయానికి తెలిసిందని, ఈ విషయంతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వైట్ హౌస్ తెలిపింది. నిజానికి ఆ రోజుటి ఘటనలో బాధితుల కుటుంబాలు 23 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ జంతువులు, మానవ మృగాలు మా వాళ్లకు ఏ గతి పట్టించారో కోర్టులో చెప్పేందుకు మేము నిరీక్షిస్తున్నాం. కానీ ఇప్పుడు మేము ఆ అవకాశాన్ని కోల్పోతున్నామనిపిస్తుందని అంటున్నారు. మా నుంచి వారిపై శిక్షించే అధికారాన్ని లాక్కున్నారు. లేదంటే వారు చేసిన పనులకు గాను ఆ రోజే మరణశిక్ష పడి ఉండాల్సిందని అంటున్నారు. అందుకే వారి నిందితులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నారు. అమెరికాను రక్షించడానికి, న్యాయం అందించడానికి బదులు ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుంటుంది. ఉగ్రవాదులతో చర్చలు జరపడం కంటే హీనమైన విషయం మరొకటి ఉండదని విమర్శిస్తున్నారు.